తిరుపతి టు విజయవాడకి వెళ్ళే దారిలో ఒక బెస్ట్ రెస్టారెంట్ లేదా టీ కాఫీ తాగే వారికి ఒక మంచి స్పాట్ అయితే చెప్తాను. మనకు టంగుటూరు బైపాస్ దగ్గర ఈ రెస్టారెంట్ అయితే వస్తుంది, లియాస్ పిల్లాల్ రెస్టారెంట్. మీకు లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో టైప్ చేస్తాను. ఇక్కడ ఫుడ్ టేస్టీగా ఉంటుంది, ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. మేమైతే లంచ్ టైంలో వెళ్ళాము, సండే కాబట్టి మామూలుగా కంటే ఇంకొంచెం ఎక్కువ రష్ ఉండింది. నేనైతే అఫ్ఘానీ చికెన్ ఆర్డర్ చేశాను. రెస్టారెంట్ మేనేజర్ని ఏదైనా రికమెండ్ చేయమంటే మస్తానీ చికెన్ బాగుంటుంది అన్నాడు. తీరా చూస్తే అఫ్ఘానీ చికెనే బాగుంది, మస్తానీ చికెన్ పెద్ద టేస్ట్ ఏం అనిపించలేదు. దానికి బదులు ఏదైనా చైనీస్ స్టార్టర్ ఆర్డర్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. ఒక బకెట్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఆర్డర్ రావడానికి లేట్ అయింది. అఫ్ఘానీ చికెన్ అయితే మా బాబుకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు 4 to 5 పీపుల్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ చికెన్ బకెట్ బిర్యానీ ప్రిఫర్ చేయండి. చికెన్ హైదరాబాదీ ఇంకా బోన్లెస్ చికెన్ 2 టైప్స్లో బకెట్ బిర్యానీ దొరుకుతుంది. ఈజీగా 5 to 6 పీపుల్ కూడా తినొచ్చు. నేను మటన్ బిర్యానీ అయితే మేము ఎవరు ట్రై చేయలేదు, మటన్ ఐటమ్స్ కానీ చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఆర్డర్ చేసి తింటూ ఉన్నారు. బిర్యానీ కాంబినేషన్గా రైతా అయితే బాగుంది, ఇంకా కుర్మా లాంటిది ఏమి ఇయ్యరు. దాల్చా లాంటిది ఏదో ఇస్తారు కానీ అది చాలా నీళ్ళుగా ఉంది, టేస్ట్ అంతగా నచ్చలేదు. మీకు కుదిరితే తందూరీ ప్లాటర్ ఆర్డర్ చేసుకోండి, అన్ని రకాల తందూరీస్ టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే తందూరీనే ప్రిఫర్ చేస్తున్నారు. మేము 4 అయితే బకెట్ బిర్యానీ తినలేకపోయాము, చాలా ఫుల్ అనిపించింది. మిగిలిందైతే అలాగే పార్సల్ చేసుకెళ్ళిపోయాము. ఇంకా రాయల్ ఫలూదా ఒకటి ఆర్డర్ చేసాము, టేస్ట్ అయితే చాలా బాగుంది, మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ఇంకా ఇక్కడ ఇరానీ చాయ్ కాఫీ అన్నీ దొరుకుతుంది. లాస్ట్ టైం మా పాపతో వచ్చినప్పుడు మండే కాబట్టి వెజ్ తిన్నాము, ఆ వీడియోస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. మష్రూమ్ బిర్యానీ, లచ్చా పరాఠా, ఇంకా పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేశాము. స్పైస్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా లచ్చా పరాఠా కూడా సాఫ్ట్గా పన్నీర్ బటర్ మసాలాతో పర్ఫెక్ట్ కాంబినేషన్గా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.